హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ ఈజీ ట్రిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. దిస్ ఈస్ ద ప్రైమరీ. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అయ్యాక నేను సెకండరీ లెవెల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్లో వాట్ ఆర్ ద బేసిక్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ ఎపిసోడ్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్ యొక్క బేసిక్స్ ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఫస్ట్ రేషియో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషియో? సో meaning of ratio is a comparison of two quantities, right? So for example, a is to b అని తీసుకున్నాం అనుకోండి. సో ఈ a is to b ని మనం a by b కింద రాసుకోవచ్చు ఆర్ a డివైడెడ్ బై b అనిగా కూడా రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 25 డివైడెడ్ బై 5. సో మనకి ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి. సో దీన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? సో దీన్నే మనం ఏ బై బి రూపంలో కూడా రాసుకోవచ్చు కాబట్టి 25 బై 5. సో 5 5 సో 5 ఈజ్ టు సో 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రేషియో ప్రకారంగా ఇస్తే మనకి కొన్ని బేసిక్స్ ఉన్నాయి కదా. ఆ బేసిక్స్ ఏంటి అంటే ఏ ఈజ్ టు బీకి డూప్లికేట్ రేషియో వాళ్ళు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి. సో డూప్లికేట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. సో వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి? ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5:1 ఉంది కదా. సో ఈ 5:1కి డూప్లికేట్ రేషియో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. దట్ మీన్స్ 25 స్క్వేర్. 25:1 ఈజ్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఆస్కింగ్ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి. సో సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రిప్లికేట్ రేషియో ఆల్సో సేమ్. సో ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్. So what is the sub triplicate ratio of A is to B? So sub triplicate ratio find out cheyali ante cube root of A is to cube root of B. For example, inverse ratio. So inverse ratio ela find out cheyali ante inverse ratio of A is to B equal to 1 by A is to 1 by B. That means B is to A గా మనం రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ A is to B equal to 2:3, B is to C equal to 4:5 and C is to D equal to 6:7. సో ఇక్కడ మనకు కొన్ని రేషియోస్ ఇచ్చాడు కదా. ఈ రేషియోస్ ఇచ్చి మనకి ఏ ఈజ్ టు డీని ఫైండ్ అవుట్ చేయమంటే ఎట్లా చేయాలి? సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు డి. సో ఇక్కడ ఏ ఈజ్ టు డి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. చిన్న ఫార్ములా ఏంటి అంటే ఏ ఈజ్ టు బీని బి ఈజ్ టు సిని సి ఈజ్ టు డిని మల్టిప్లై చేసామనుకోండి, మనకి బి సిలు అనేవి క్యాన్సిల్ అయ్యి మనకి ఏ డి మాత్రమే మనకి రిమైనింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై డి. ఇక్కడ చూడండి, బి క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. సో మనకి ఏ డి మాత్రమే మిగులుతాయి కాబట్టి మనం ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏబి వాల్యూ 2/3 ఇంటూ 4/5 ఇంటూ 6/7. సో 3 1s are 3 2s are. So 2 4s are 8, 8 2s are 16.
బై 5 into 7 means 35. సో మనకి ఇక్కడ a by d వాల్యూ వచ్చింది కదా, 16/35 ఆర్ a/d ఈక్వల్ టు 16:35. సో మనం ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో a/d అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. a/b ఈక్వల్ టు 1:2, b/c ఈక్వల్ టు 3:4. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ a/b/c? Okay, so what is the ratio of a/b/c we have to find. సో ఇక్కడ మనం a/b/c రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. సో a/b/c ఈక్వల్ టు a/b, b/c. సో ఇక్కడ మనకి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ ఎట్లా వస్తుందంటే న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తే b వాల్యూ వస్తుంది, అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే మనకి c వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో 1/2 ఈజ్ టు 3/4. సో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే వీ గెట్ a వాల్యూ. సో 3 into 1 3. సో b వాల్యూ డినామినేటర్ అండ్ న్యూమరేటర్. సో డినామినేటర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే వీ గెట్ b వాల్యూ. సో 2 3s are 6. సో ఫర్ c we had to multiply denominator. So 2 4s are 8. So this is the ratio of a/b/c. So next example చూద్దాం. So next example, in this example we have to find a/b/c/d. సో ఇక్కడ d వాల్యూ కూడా ఉంది. సో ఈ 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో క్వశ్చన్ ఏంటి, a/b ఈక్వల్ టు 1/2. సో a/b ఈక్వల్ టు 1:2 అండ్ b/c ఈక్వల్ టు 3:5 అండ్ c/d ఈక్వల్ టు 5:6. బిఫోర్ ఎగ్జాంపుల్లో మనం a/b/c వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ అలానే మనం ఇక్కడ కూడా a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో a/b, b/c వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి సో a/b/c వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో a/b, b/c. సో 1/2 is to 3/5. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 1s are 3. సో బి వాల్యూ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో 3 2s are 6. ఫర్ సి వాల్యూ 2 5s are 10. మనకి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చింది. మనం లాస్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఇక్కడ రేషియో ఉంది కదా, c/d ఈక్వల్ టు 5:6. మనకి యాక్చువల్లీ ఇక్కడ సి వాల్యూ 10 వచ్చింది, కానీ మనకున్న వాల్యూ 5:6. సో ఇక్కడ సి వాల్యూ 5 ఉంది. సో ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 10 వస్తుంది అని చూసుకుంటే ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం. సో 5 2s are 10 అండ్ 6 2s are 12. సో ఇక్కడ సి వాల్యూ 10 వచ్చింది. సో డి వాల్యూ ఎంత వచ్చింది మనకి 12. సో a/b/c/d ఈక్వల్ టు ఏ వాల్యూ 3, బి వాల్యూ 6, సి వాల్యూ 10 అండ్ డి వాల్యూ 12. సో దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ a/b/c/d. So this is the ratios examples. And another example is inverse of. అంటే మనం ఇక్కడ ఇన్వర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాము. ఇన్వర్స్ ఆఫ్ 3:4:5.
సో ఈ నెంబర్స్కి ఇన్వర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఆల్రెడీ ఇన్వర్స్ ఆఫ్ A is to B is to Cకి ఫార్ములా ఉంది. సో ఇన్వర్స్ ఆఫ్ A is to B is to C ఈక్వల్ టు BC is to CA is to AB. This is the formula of inverse of A is to B is to C. So 1/3, 1/4, 1/5. So this is the A value, this is the B value, this is the C value. So ఇక్కడ BC means inverse of 3:4:5 equal to BC 4 5s are 20. Next B value CA 3 5s are 15. Next C value 3 4s are 12. This is the inverse of 3:4:5. సో నెక్స్ట్ మనం ప్రపోర్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ప్రపోర్షన్ ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్. ఇఫ్ A is to B ఈక్వల్ టు C is to D, కంపారిజన్ ఆఫ్ టూ ప్రపోర్షన్స్. సో ప్రపోర్షన్ మీనింగ్ ఏంటి మనకి? కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్. ఇఫ్ A is to B ఈక్వల్ టు C is to D, మనకి ఇలా కనుక ఉంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే దీస్ ఆర్ ద మీన్స్, దీస్ ఆర్ ద ఎక్స్ట్రీమ్స్. దీనికి ఫార్ములా ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. So product of means, that means B into C equal to product of extremes A into D. సో ఈ ప్రపోర్షన్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫోర్త్ ప్రపోర్షన్లో మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో హియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 2 4 6 అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫోర్త్ ప్రపోర్షన్. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు వచ్చిన ఫార్ములా ఉంది. సో A is to B ఈక్వల్ టు C is to X. సో ఇక్కడ A వాల్యూ 2, B వాల్యూ 4, C వాల్యూ 6. సో వీ హ్యావ్ టు ఫైండ్ X వాల్యూ. సో మనం ఏం చేయాలంటే సో 2 is to 4 ఈక్వల్ టు 6 is to X ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకు ప్రపోర్షన్లో ఒక ట్రిక్ ఉందని చెప్పాను కదా. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో 4 6 24 ఈక్వల్ టు 2 into X 2X. సో X వాల్యూ వి గెట్ 12. సో ఇక్కడ మనకి వచ్చిన ఫోర్త్ ప్రపోర్షన్ 12 అనమాట. సో ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ అయింది కదా, థర్డ్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది చూద్దాం. సో థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 4. సో ఇక్కడ మనం థర్డ్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో హియర్ ఆల్సో వీ హ్యావ్ వన్ ఫార్ములా. సో A is to B ఈక్వల్ టు B is to X. హియర్ A వాల్యూ is 2, B వాల్యూ is 4. సో 2 is to 4 ఈక్వల్ టు 4 is to X. Here also same, product of means equal to product of extremes. So product of means equal to 16, extremes equal to 2x. So x equal to 8. So answer is 8. So third proportion of these two we get 8 is the third proportion. So alane same mean proportion chuddam. So this is the last example. Mean proportion of 3 and 75. 3 and 75 we have to find mean proportion. So mean proportion ki formula enti ante x equal to root AB. So A is the 3 and B is 75. So x value we have to find, that is mean proportion. So x equal to root of 3 into 75. So here
3 into 75 we can write like 3 into 25. That means 3 square. 25 we can write 5 square. So here square cancel. So 3 into 5, 15. So what is the mean proportion of 3 and 75? We get 15. So this is the topic of ratio and proportion. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.